कोविड में अपने बच्चों की जान दे दी और बॉस यहाँ पर बॉलिंग डाल रहे हैं, पास होते हुए अच्छी सी गेंद मारने की कोशिश, लेकिन खिलाड़ी वहाँ पर मौजूद है, लेकिन अपनी एंगल अपनी जो बॉलिंग है ना वो क्रिकेट से भी ताल्लुक बैक द रन अप एंड पास द एम्पायर जंप डॉट द बॉल बिहाइंड द स्टंप विकेट कीपर गैदरिंग द बॉल दिस इज अ वेरी गुड बॉलिंग डॉट एंड अनदर डॉट दिस इज द स्पेशलिटी ऑफ बॉस గండడు కొమురు భీముడే నీ బిడ్డ ఓదనది పురిటి గడ్డ రుద్రమది వీర గడ్డ గండడు కొమురు భీముడే నీ బిడ్డ కాకతీయ కళా ప్రబల కవిరే గణామోప గోల్గొండ నవాబుల గొప్ప వెలుగు చామినార్ ఎప్పుడైనా మనం అలాగే ఉండాలి. ఓకే, నేను చెప్పాను ఇమ్మీడియట్ గా మా సైనికులని, మా సోల్జర్స్ ని, మా వారియర్స్ ని పిలిచి పొద్దున్న ఒక మీటింగ్ పెట్టి ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి మోటివేట్ చేసి వాళ్ళందరికీ ఆయుధాలు ఇచ్చి వాళ్ళందరికీ ఆయుధాలు ఇచ్చి బ్యాగ్ ఇచ్చి కోర్టులో పెద్ద మీటింగ్ పెట్టి అందరికి ఆయుధాలు ఇచ్చి బాల్స్ ఇచ్చి బ్యాట్స్ ఇచ్చి అందరం ప్రామిస్ చేస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి అని. సో మా వాళ్ళందరూ వచ్చారు. మా వాళ్ళు అంటే ఒక జడ్జెస్ ఉన్నారు, అందులో అడ్వకేట్స్ ఉన్నారు, జ్యుడిషియల్ స్టాఫ్ ఉన్నారు, అందరూ ఉన్నారు అందులో. సో వాళ్ళంతా ఒకటి, ఆ టీం నా టీం, నేను కూడా అందరూ ఉన్నాను. సో వీఆర్ రెడీ టు ప్లే విత్ పోలీస్ టీమ్. మీకు ఓకేనా? నాకు ఓకే. ఎవరు బాగా ఆడితే వాళ్ళకి చీరప్ చెప్పద్దు, మేము ఆడితేనే చీరప్ చెప్పాలి. ఇందాక రాజేందర్ రెడ్డి గారు అన్నారు, మేడం నేను ఈ ఎన్ఎస్సి కౌన్సిల్ మెంబర్ గా ఆడాలా, అడ్వకేట్ గా ఆడాలంటే ఆయన చాలా మంచి ప్లేయర్ రాజేందర్ రెడ్డి గారు. ఆయన చాలా మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ కాబట్టి నాకెలాగో స్వార్థమే నా టీం మీద కాబట్టి, సార్ మీరు నా టీంలో వచ్చి ఆడండి, అడ్వకేట్స్ తరఫున ఆడండి, జ్యుడిషియరీ తరఫున ఆడండి అని నేను వారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. సో స్పోర్ట్స్ అంటేనే ఉల్లాసం, ఉత్సాహం. వీఆర్ హియర్ టు ఎంజాయ్ ద స్పోర్ట్స్. కాబట్టి మీరందరూ ఉండండి, నేను ఎంజాయ్ చేస్తాను, నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఇటువంటి అవకాశాలు ఇచ్చి, అంటే మామూలుగా అయితే ఎగరలేము కదా, ఇట్లాంటి కార్యక్రమాలు ఎగిరినా ఎవరేమో అనుకోరు, స్పోర్ట్స్ లో ఎగిరారని అనుకుంటారు. సో ఇది మనకు మంచి అవకాశం ఏదైనా ఎంజాయ్ చేయడానికి. సో ప్లీజ్ be with us and enjoy the matches. Okay? Thank you so much. టీచర్ అడిగింది, మన బాడీలో 90% ఏముంటది అని అడిగారు. అయితే ఒక అబ్బాయి చెప్పాడు, మేడం మన బాడీలో 90% వేస్ట్ మెటీరియల్ ఉంటుందండి. 90% వేస్ట్ మెటీరియల్ ఉంటుంది, 90% వాటర్ ఉంటుంది. సో హవెవర్ ఇది ఒక మంచి అకేషన్ మీ ముందుకు వచ్చి నేను మాట్లాడడానికి. మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు, ఎప్పుడూ మనం కలుసుకోలేదు, చూసుకోలేదు. సో ఇది ఒక మంచి అవకాశంగా నేను భావిస్తా ఉన్నాను. నేను కూడా చదువుకునేటప్పుడు అన్ని స్పోర్ట్స్ ఆడిన దాన్ని, ముఖ్యంగా కబడ్డీలో ఆడవాళ్ళకి కబడ్డీ లేదని చెప్పారు, బట్ నేను చిన్నప్పుడు కబడ్డీ ఆడాను. చిన్నప్పుడు
కొంచెం మోటీగా ఉండేదాన్ని, కొంచెం బొద్దుగా. ఇప్పుడంటే దాన్ని ఒబెసిటీ అంటున్నారు, అప్పుడు తెలియదు కాబట్టి బొద్దుగా అనేవాళ్ళు. అందరూ నేను కూతకెళ్తే గొడవ చేసేవాళ్ళు, కేకలు పెట్టేవాళ్ళు. ఎందుకంటే నేను కొంచెం పోటీగా ఉన్నాను కాబట్టి నలుగురున్నా లాక్కొచ్చేస్తానని. అలాగే ఆడేవాళ్ళము, కాలేజీలో షటిల్ ఆడేవాళ్ళము, టెన్నికాయిట్, చెస్ ఇవన్నీ ఆడేదాన్ని. సో ఐ లవ్ స్పోర్ట్స్. మన రాజేందర్ రెడ్డి గారు అన్నారు, మేడం బెంచ్ మీద ఉంటే చాలా ఇంపార్షియల్ గా ఉంటారు, ఎవరి వైపు ఉంటారో చాలా ఇంపార్షియల్ గా ఉంటారు, కానీ క్రికెట్ ఆడేటప్పుడు మాత్రం చాలా బయాస్డ్గా జడ్జెస్ ని అందరినీ వెనకేసుకొచ్చారు అని. సార్ నేను చెప్తున్నాను, ఉద్యోగ నిర్వహణలో నేను చాలా ఇంపార్షియల్. బట్ పర్సనల్ కి వచ్చేసరికి ఒక టీమ్ లో దిగామనంటే మన టీం గెలవాలని ఎంతమంది అనుకుంటారు? అందరం అనుకుంటాం. ప్రాణం పోయినా సరే పోరాడి గెలవాలి. గెలిచామా ఓడామా కాదు, పోరాడాలి. సో అందుకే నేను ఏ టీం వైపు ఉంటే ఆ టీంని సపోర్ట్ చేస్తాను. 6-100 అయినా 20 చేసైనా గెలవాలి. ఈ టెక్నిక్స్ మనం ముందే తెలుసుకోవాలి. ఫిజికల్ గా చేతగాలేదంటే మాటలతోటి డౌన్ చేసి గెలవాలి. మన వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసి గెలిపించుకోవాలి. సో అట్లా స్పోర్ట్స్ అనేది అందరినీ కల్పించే ఒక అంశం. సో ఇప్పుడు పోయినసారి ఒకసారి పోలీస్ టీము, కోర్టు జ్యుడిషియల్ టీమ్ ఆడారు. చాలా బాగా ఎంజాయ్ చేశాము. వారు వీరు జ్యుడిషియల్ ఆఫీసర్సా, అడ్వకేట్సా, స్టాఫ్, అటెండర్సా, ఈ హెడ్ కానిస్టేబుల్, సిఐ, డిఎస్పీ ఎటువంటి తేడా లేదు. అందరం కలిసి ఇండియా టీం అంతే అనుకొని ఆడేసాం. సో అప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేసాం. మళ్ళీ పొద్దున్నే డీసీపీ బసవరెడ్డి గారు ఫోన్ చేసి, మేడం ఈరోజు మళ్ళీ మనం పోలీస్ వర్సెస్ జ్యుడిషియరీ ఆడాలి అంటే, ఎస్ ఐఎమ్ రెడీ. But one thing which you should tell your parents, that what is the organ of the body which consumes most oxygen? Lungs does not consume oxygen. Lungs ద్వారా oxygen transfer అవుతుంది. Brain is the organ of the body which consumes, ఎవరు చెప్పారు? You told, I think. So brain is the organ of the body which consumes maximum oxygen. ఈ ఆక్సిజన్ సప్లై ఎక్కువ ఉండాలి అంటే your physical activity should be more. ఫిజికల్ యాక్టివిటీలో వై స్పోర్ట్స్ అంటే, స్పోర్ట్స్ టెల్స్ యూ హౌ టు బిల్డ్ టీమ్స్. అందరూ కలిసి ఆడాలి. మనం వీఆర్ నాట్ ఇండివిజువల్ బీయింగ్స్, మనం సొసైటల్ బీయింగ్స్. అందరం కలిసే ఉంటాం. అందరూ కలిసి ఎట్లా ఆడాలి, అందరూ కలిసి ఎట్లా కష్టపడాలి, అందరం కలిసి ముందుకు ఎట్లా వెళ్ళాలి, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ టాట్ ఇన్ స్పోర్ట్స్. ఇంకోటి, స్పోర్ట్స్లో ఎప్పుడు గెలుస్తూనే ఉంటామా? ఓడిపోతాం కదా. జీవితం కూడా అంతే, ప్రతిసారి గెలవం, ఓడిపోతూ ఉంటాం. నీకు కూడా ఉంటుంది, ఇవాళ సెలవు కావాలి అనుకుంటారు, కానీ సెలవు రాదు. అందరు ఇట్లా ఎండలో నుంచో పెడతాం. సో అటువంటి జీవితంలో నేర్పే ఓటములు గెలుపుల్ని కూడా మన స్పోర్ట్స్ నేర్పుతుంది. ఓడిపోయేవాళ్ళు మళ్ళీ స్పోర్ట్స్ అట్లా మానేస్తామా? మానేం కదా, పక్కన మళ్ళీ వెళ్తాం. సేమ్ థింగ్ లైఫ్లో కూడా ఇదే. ఓడిపోయామని ఇప్పుడు ఆగకూడదు, లేదంటే వేరే అడిక్షన్స్ వైపు వెళ్ళకూడదు. దట్ ఈస్ వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ స్పోర్ట్స్. అండ్ నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్లో స్పోర్ట్స్ పెట్టడానికి ముఖ్య కారణం కూడా ఇదే. యువతని, యు ఆర్ ది ఫ్యూచర్ ఆఫ్ ది కంట్రీ, వీ నీడ్ టు సెక్యూర్ యూ. మిమ్మల్ని సెక్యూర్ చేయాలి ఫ్రమ్ డిఫరెంట్ అవగేషన్స్, డిఫరెంట్ యాక్టివిటీస్. అంటే స్పోర్ట్స్ ఇస్ ది బెస్ట్ థింగ్. సో ఆ ఉద్దేశంతో స్పోర్ట్స్ పెట్టడం జరిగింది. డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి స్పోర్ట్స్, అండ్ అందరూ వచ్చి పార్టిసిపేట్ చేయాలని. అట్లానే మీడియా మిత్రుల ద్వారా నిజామాబాద్ పుర ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి, వీరందరూ వచ్చి ఇటువంటి స్పోర్ట్స్ యాక్టివిటీని ఎక్కువ ప్రమోట్ చేస్తే వీళ్ళు ఆడే స్పోర్ట్స్ పర్సన్స్ కూడా చాలా సంతోషం ఉంటుంది, చాలా ఉత్సాహం ఉంటుంది. ఇట్లా వచ్చి కంటిన్యూస్గా ప్రమోట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ